నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సింపుల్ రెసిపీ వచ్చేసి ఇంట్లో ఉన్న ఆలుతోనైతే ఇలా పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లోకి అయితే ఆలు పఫ్స్ని అయితే రెడీ చేసుకుందాం. అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ ఆలు పఫ్స్ని అయితే మీరైతే సర్వ్ చేశారంటే పిల్లలైతే ఎంతో ఇష్టంగానైతే తినేస్తారు. బయట క్రిస్పీగా ఉండి లోపల అలాగే సాఫ్ట్గా ఉండే ఈ ఆలు పఫ్స్ని అయితే రెడీ చేసుకుందాం. కడాయిలోకి అయితే ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో జీలకర్ర అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలునైతే ఇలా మెత్తగానైతే స్మాష్ చేసుకొని కడాయిలోకి అయితే వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఆలు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోండి. ఇందులోనే చిటికెడు పసుపు అలాగే కారం, ధనియా పౌడర్ని కూడా వేసుకొని వీటినైతే ఫ్రై చేసుకోండి. వేసుకున్న మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగానైతే వీటినైతే కలపండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మరోసారి అయితే కలుపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని అయితే ఈ ఆలు మసాలాను అయితే ఇలా చల్లార్చుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్ని తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు అయితే మైదాను అయితే తీసుకోండి. ఇందులోనే సాల్ట్ అలాగే ఆయిల్ని కూడా వేసుకొని వీటిని అయితే ఇలా కలపండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ని అయితే వేసుకోండి. వాటర్ని అయితే వేసుకొని ఇలా మెత్తటి పిండి మిశ్రమాన్ని అయితే రెడీ చేసుకోండి. ఇలానైతే పిండి మిశ్రమం కలుపుకున్న తర్వాత వీటిని అయితే కవర్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నెని తీసుకొని ఇందులోకి అయితే 2 టేబుల్ స్పూన్ వరకు అయితే మైదాని తీసుకొని కాస్త ఆయిల్ని అయితే వేసుకొని ఇలానైతే స్మూత్ బ్యాటర్ని అయితే రెడీ చేసుకోండి. ఇలా స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు అయితే ఇలా కలుపుతూనైతే ఈ విధంగానైతే రెడీ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని 4 భాగాలుగానైతే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత కాస్త పొడి పిండిని అయితే ఫ్లోర్ మీద అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఇలా పిండి ముద్దనైతే తీసుకొని ఇలా రోలర్ సహాయంతో ఎంత పలుచగానైతే వస్తుందో అంత పలుచగానైతే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పిండి బ్యాటర్ని అయితే తీసుకొని ఇలా చేతితో అప్లై చేయండి. ఆ పైన మరొక ఇలా చపాతీని అయితే వేసుకోండి. ఇప్పుడు దీనిపై అయితే రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే వేసుకొని మళ్ళీ చేతితోనైతే అప్లై చేసుకోండి. ఇలా ఆ పైన మరొక చపాతీని అయితే వేసుకోండి. ఇలానే మనకు వీలైనంత వరకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే వేసుకుంటూనైతే వెళ్ళండి చపాతీలు. ఇప్పుడు మన సైడ్ని అయితే వీటిని అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని మరోసారి అయితే వీటిని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సైడ్ నుంచి వెళ్ళి ఇలా అలాగే మరొక సైడ్ నుంచి వెళ్ళి ఇలానైతే ఫోల్డ్ చేసుకొని రోలర్ సహాయంతో మళ్ళీ వీటిని అయితే ఇలా బాగా సన్నగా వచ్చేంత వరకు అయితే వీటిని రోల్ చేసుకోండి. వీడియోలో చూపించే విధంగానైతే ఇలానైతే వీటినైతే ఇలా రోలర్ సహాయంతోనైతే ఇలా రోల్ చేసుకోండి. సో ఇలానైతే రోల్ చేసుకున్న తర్వాత ఇలా అడ్జస్ట్ ఏమీ కట్ చేయకుండానైతే ఇలా వీడియోలో చూపించే విధంగానైతే 3 భాగాలుగానైతే డివైడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇటు కూడా 3 భాగాలు వచ్చే విధంగానైతే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నారంటే మీకైతే ఆలు పఫ్ చేసుకోవడానికైతే ఈజీగానైతే షీట్స్ అయితే రెడీ అయిపోతాయి. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు మసాలానైతే ఇలా మిడిల్లోకి అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత సో సైడ్స్కున్న వాటినైతే ఇలా నీటితోనైతే ఓసారి ఇలా తడుపుకొనైతే వీటినైతే ఇలా క్లోజ్ చేసేయండి. ఇలా వాటర్ని అప్లై చేయడం వలన ఈజీగానైతే అతుక్కుంటుంది. ఇదే విధంగా అన్నీ కూడా పర్ఫెక్ట్గానైతే ఇలా స్టెప్ బై స్టెప్ అయితే చేసుకుంటూ ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. వీడియోలో చూపించే విధంగానైతే మీరు కూడా ఫాలో అయిపోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగానైతే తీసుకొని ఇలా ఆయిల్లోకి అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టయితే వీటిని ఫ్రై చేసుకోండి. ఇలానైతే మధ్యలోకి అయితే ఆయిల్ని అయితే వేసుకుంటూనైతే ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన సో బయటకైతే క్రిస్పీగానైతే లోపలనైతే సాఫ్ట్గానైతే ఉంటుంది. ఈ పఫ్స్ అయితే పర్ఫెక్ట్గానైతే రావాలి అనుకుంటే ఇదే విధంగానైతే మీరు కూడా ఫాలో అయిపోండి. ఇప్పుడు అదే విధంగా మిగతా ఉన్న పఫ్స్ని కూడా ఇలా ఆయిల్లోకి అయితే స్టెప్ బై స్టెప్ అయితే వేసుకుంటూనైతే ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బేకరీ స్టైల్
ఆలూ పఫ్స్ అయితే రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఈ రెసిపీని అయితే తప్పకుండా ఫాలో అయిపోండి. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గానైతే వచ్చింది, అచ్చం బేకరీ స్టైల్స్లో లాగా. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలానైతే మీరైతే ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. పిల్లలకైతే డెఫినెట్గా నచ్చుతుంది ఈ రెసిపీ. సో తప్పకుండా మన రెసిపీస్ని అయితే ఫాలో అయిపోండి. అలాగే మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.